హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది యూస్ చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ మాకు వద్దు, మేము క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే అది ఎలా క్యాన్సిల్ చేయాలి అనేసి అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి కనుక చూసుకున్నట్లయితే మనకు ఇందులో ఫ్రీ డెలివరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్రైమ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో కొత్త కొత్త సినిమాలన్నీ వస్తూ ఉంటాయి, అవన్నీ ఫ్రీగా చూడొచ్చు. అలాగే ప్రైమ్ ఆఫర్స్, ఇక్కడ కనుక ఏదన్నా సేల్ జరిగినప్పుడు దాన్ని మనం ముందుగా యాక్సెస్ చేసి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు క్యాష్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే 5%, 2%, 3% ఈ విధంగా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ప్రైమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి చాలా రకాల బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. కాకపోతే ఇవన్నీ మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివ్ చేసుకోవడం కోసం కొంచెం డబ్బులు ఇచ్చి యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది తీసుకుంటే మనకు కొంచెం బెనిఫిటే ఉంటుంది, కాకపోతే మాకు డబ్బులు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు అనేసి అనుకునే వాళ్ళు దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే అది ఎలా చేసుకోవాలి అనేసి అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో దీనికి గాను ముందుగా మీరు మీ యొక్క యాప్, అమెజాన్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది కదా. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్లోనే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు అమెజాన్ పే అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, చూడండి ఇక్కడ. సో పే అనేసి ఒక ఆప్షన్ ఉంది, ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ మధ్యలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది అమెజాన్ పే అనేసి. సో ఈ యొక్క పే అన్న దగ్గర మనము ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసినట్లయితే మనకు ఇప్పుడు లోపల ఇంకొక ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు అమెజాన్ యూపీఐ అనేసి ఒక ఆప్షను, అలాగే అమెజాన్ పే బ్యాలెన్సు, అలాగే మీకు అమెజాన్కి సంబంధించి కో బ్రాండెడ్ కార్డ్స్ ఏమైనా ఉంటే అవి చూపిస్తుంది. అలాగే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మీరు కింద స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే అమెజాన్ యాప్ని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. దీన్ని ఇలాగే మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందకి రండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు కనుక ఏమన్నా అమెజాన్ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా ఆఫర్స్ ఉంటే అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. దీన్ని చూసి మీరు అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం ట్రైన్ టికెట్స్, అలాగే హోటల్స్, బస్సు, మూవీ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనం ఇక్కడ ఉంటాయన్నమాట. దీన్నైతే ఇలాగే కిందకి స్క్రోల్ చేసుకుంటూ రండి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు స్పాన్సర్డ్ అనేసి ఇక్కడ చూపిస్తుంది కదా. సో హాట్స్టారు, అమెజాన్ ప్రైము ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇక్కడ మనము అమెజాన్ ప్రైమ్ అనేసి ఉంది కదా, దీన్నైతే మీరు ఓపెన్ చేయండి. ఈ అమెజాన్ ప్రైమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే మనం ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాము, ఇంకా మనకి ఎంత టైం ఉంది ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ప్రైమ్ అని ఉంది. దీని పక్కనే మేనేజ్ మై మెంబర్షిప్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, మేనేజ్ మై మెంబర్షిప్ అనేసి. దీన్నైతే మీరు ఓపెన్ చేయండి. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క మెంబర్షిప్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నా మెంబర్షిప్ ఏదైతే ఉందో దీన్ని ఎప్పటి నుంచి ఉంది ఏంటి అనేసి అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజ్ మెంబర్షిప్ అనేసి ఉంది. దీన్నైతే మీరు ఒకసారి ఓపెన్ చేయండి. ఇది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ప్లాన్ వచ్చేసి 3 monthsకి 599. అలాగే ఇది రెన్యువల్ చేసుకోవాల్సింది వచ్చేసి January 29th. అంటే నాకు ఇంకా 2 daysలో ఇది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకునేట్టుగా ఉంటే ఇక్కడ నుంచి మనం ఈ యొక్క మెంబర్షిప్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. సో దానికి కానీ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు మూడో ఆప్షన్ ఇక్కడ ఉందన్నమాట, మెంబర్షిప్. ఇక్కడ వచ్చేసి మెంబర్షిప్ క్యాన్సిల్ ఆర్ అప్డేట్ అనేసి ఉంది. సో అప్డేట్ ఉంది, క్యాన్సిల్ ఆర్ మోర్ అనేసి ఇక్కడ ఉంది కదా. సో దీన్నైతే మీరు ఈ ఆప్షన్ అయితే ఓకే చేయండి. ఇది కనుక ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూసుకోండి, ఎండ్ మెంబర్షిప్ అనేసి ఉంది. బై ఎండింగ్ యువర్ మెంబర్షిప్ యూ విల్ లాస్ యాక్సెస్ టు యువర్ ప్రైమ్ బెనిఫిట్స్ అని ఉంది. సో ఇక్కడ మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎండ్ మెంబర్షిప్ అనేసి మనకు ఇక్కడైతే నీట్గా చూపిస్తుంది కదా. సో ఎండ్ మెంబర్షిప్ దానిపైన ఓకే చేద్దాం. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఎండ్ మెంబర్షిప్ అనేసి ఇక్కడైతే అడుగుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది ఎండ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ వచ్చేసి కీప్ మెంబర్షిప్ అనేసి ఉంది. అలాగే ప్రైమ్ ప్లాన్ ఆఫర్స్ ఉంది, కంటిన్యూ క్యాన్సిల్ అనేసి ఉంది. సో దీంట్లో మీకు క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి కంటిన్యూ క్యాన్సిల్ అనేసి ఓకే చేయండి. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ మెంబర్షిప్ క్యాన్సిలేషన్. సో ఈ విధంగా అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఓకే అయింది. దీన్ని ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసుకోవడం కోసం ఎండ్ ఆన్ 29th January. సో ఈరోజు వచ్చేసి నాకు 27th, ఇంకా 2 days ఉందన్నమాట. ఇది ఈ 2 days ముందే మనం ఇక్కడ దీన్ని అయితే క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటున్నాము. ఎండ్ ఆన్ 29th January. సో ఇక్కడ మనం దీన్ని ఇప్పుడు ఓకే చేసామంటే ఏదైతే 29th January ఇది ఎండింగ్ డేట్ ఇచ్చారో ఆ డేట్కి కరెక్ట్గా ఎండ్ అయిపోతుంది అనమాట. 2 days ముందుగా కూడా మనం చేసుకునేసేయచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్గా 29th January రోజు మనకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ ఎలా ఉంటుందనేసి ఒకసారి చూపిస్తాను చూడండి. అయితే నాకు అమెజాన్ నుంచి మెసేజ్ అనేది రావడం జరిగింది. January 29th మన మెంబర్షిప్ అనేది ఎక్స్పైరీ అయిపోయింది. January 30th మనకు మెసేజ్ అనేది రావడం జరిగింది, యువర్ ప్రైమ్ మెంబర్షిప్ హ్యాస్ ఎక్స్పైర్డ్ అనేసి. సో ఈ విధంగా మనకు వీళ్ళ దగ్గర నుంచి మెసేజ్ అనేది వచ్చేసేయడం జరుగుతుంది అనమాట, కన్ఫర్మ్ అయిపోయేసి.
అలాగే మీరు ఈ యొక్క అమెజాన్ యాప్ ఓపెన్ చేసి చూసుకున్నా కూడా ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మీకు చూపిస్తుంది, ఇక్కడ చూడండి అమెజాన్ ప్రైమ్ యువర్ మెంబర్షిప్ ప్లాన్ హ్యాస్ ఎక్స్పైర్డ్ ఎండెడ్ అనేసి వచ్చింది. సో ఈ విధంగా మీరు ఈ యొక్క అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్కి సంబంధించినటువంటి మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు దాన్ని రెన్యువల్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడి నుంచే దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ని ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలి అనేసి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే మరో మంచి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.